నమస్తే నమస్తే. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, ఏది వస్తుంది అంటున్నారు? సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ కిషన్ రెడ్డి వస్తాడు, బీజేపీ పక్కా 100%. సెంటర్లో ఎక్కడ అంటున్నావు నువ్వు, ఎక్కడ అడుగుతున్నావు? సెంట్రల్ సంగతే చెప్తున్నా, కిషన్ రెడ్డి కదా ఎంపీగా నిలబడ్డది. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు గెలుస్తారంట. పక్కా 100%. అంటే ఇప్పుడు అదే కదా ఎలక్షన్ ఉన్నది. ఓకే, కిషన్ రెడ్డి గారు లోకల్ నేత అయితే ఢిల్లీలో మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుందా? చాలా మేలు జరుగుతుంది. ఆయన కిషన్ రెడ్డి వదిలే కానీ మోడీ ఉన్నాడు కదా, మోడీ ఉన్నంటే ఆయన ముఖం చూసి వేయవలసిందే. ఆయన కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి ఆ సెకండరీ ఆయన వల్ల ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంపీ కాబట్టి గెలిస్తే మళ్ళీ పెండింగ్ పనులు పూర్తి అంటారా? పెండింగ్ పనులు పూర్తవుతుంది, బీజేపీ వస్తే దేశం బాగుపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 100 రోజుల హామీలు అని మోసం చేసిన కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్స్లో ఓట్లు పడతాయంట. ఇక కాంగ్రెస్ ఫేవరెట్ కాదు కాబట్టి దాన్ని అగెస్ట్గా మాట్లాడాలి నేను. కాంగ్రెస్ అయితే పడయి, ఎంపీ అంటేనే బీజేపీ కంపల్సరీ. సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ అంటే కంపల్సరీ బీజేపీ వస్తుంది, కంపల్సరీ నరేంద్ర మోడీ ప్రధానిగా అవుతాడు. ఫోన్ ట్యాపింగ్ అవినీతి కొంబ ఆరోపణలు లేని కిషన్ రెడ్డి భేటీ అనుకుంటున్నారా? కిషన్ రెడ్డి భేటీ ఎంపీ లాగా అయితే ఎంపీ, ఎందుకంటే ఆయన గెలుస్తూనే కదా నరేంద్ర మోడీ కంపల్సరీ. ఫోన్ ట్యాపింగ్ విషయం మనకి ఇక కేసీఆర్ చేసిండు, ఇక నడుస్తున్నాయి కదా. ఇక ట్యాపింగ్ కోసం ఏం మాట్లాడలేను కానీ ఏదైనా ఉండని బీజేపీ పెట్రోల్ పెంచినా అదే రావాలి, దేశం కోసం అయితే అదే పర్ఫెక్ట్. సొంత ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని బీఆర్ఎస్ని ఎంపీ ఎలక్షన్లో ప్రజలు పట్టించుకుంటారా? పట్టించుకోరు, ఎంపీలు అస్సలు పట్టించుకోరు. ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అయితే కిషన్ రెడ్డి వస్తాడు. పద్మారావుకి చాలా పేరుంది, అయినా కానీ కిషన్ రెడ్డి ఎంపీ అంటేనే ఇక. ఎలా ఉందంటారు ప్రచారం జోరు? ఇక్కడ ప్రచారం జోరు బీజేపీ మామూలుగానే ఉంటుంది, అయినా కానీ అభిమానులు ఉన్నారు కాబట్టి దానికి ఓటింగ్ పడుతుంది. ఇక పైసలు ఖర్చు పెట్టదు, అది లంచాలు ఇయ్యది. ఇక వీళ్ళు ఎంత ఇచ్చినా కూడా మళ్ళీ వేసేది మాత్రం బీజేపీకి వేస్తారు. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.